కెనడా నుంచి విజయలక్ష్మి గారు లైన్ లో ఉన్నారండి. విజయలక్ష్మి గారు మాట్లాడండి. నమస్కారం అండి నాగభూషణ్ గారు. మీ ప్రశ్న అడగండి. నమస్కారం అమ్మా. ఓకే ఓకే. ఏపీ ప్రభుత్వం బీజేపీ పాత్ర తప్పకుండా ఎంతో ఉందండి. కాబట్టి ఇప్పుడు ఆర్థికపరమైన సహాయం మరియు చైతన్యం ఎంతో ఆర్థికంగాను ఎంతో చేస్తుందండి. జన చైతన్యకు ఎంతో గౌరవంతో కూడిన ప్రభుత్వ పాలనకు అండదండలతో ఉండి చంద్రబాబు నాయుడు గారు కూడా అండగా నిలుస్తున్నారండి. మాకు అనిపిస్తుంది ఇలా చేస్తున్నారని. బీజేపీ అధికార ప్రతినిధులకు మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. మీరు అనుకున్నట్టుగానే చంద్రబాబు గారిని సీఎం అయిన తర్వాత మోడీ గారు డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కేంద్రం ఫస్ట్ ప్రయారిటీ. మీరు చూశారు, మొన్న 15,000 కోట్లు ఇచ్చినందుకే కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక స్టేట్కి ఇస్తేనే వాళ్ళు అసూయ పడుతున్నారంటే, ఇక్కడ క్యాపిటల్ లేని రాష్ట్రం వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆలోచించకుండా ధర్నాలు చేస్తూ ఉన్నారంటే ఎలా ఉందో ఆలోచించండి. అయినా ఇటువంటి ఉడత ఊపులకి మోడీ గారు చంద్రబాబు గారు భయపడరు. ఎందుకంటే మన రాష్ట్రం డెవలప్ అయితే భారతదేశంలో జీడిపిలో మన రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి తప్పకుండా మీలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. రైట్ అండి. ఇటీవలే ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనివల్ల ఏపీలో దళితుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందండి? అంటే ఇవాళ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ ఆయన చేశారండి. అది కోర్టులో ఉంది. ఇవాళ కోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత దాన్ని మనం ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. కాబట్టి ఇందులో పర్టికులర్గా మనం దాని మీద అంత డిస్కస్ చేయాల్సినంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇవాళ దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ మంచి అవకాశాలు రావాలి. కోర్టు ఇచ్చిందంటే అందరూ చాలా పెద్ద ధర్మాసనం, ఏదో ఒకళ్ళిద్దరు ఇచ్చింది కాదు, 10 మంది కలిపి ఇచ్చినటువంటి జడ్జిమెంటు. ఆ జడ్జిమెంటు ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఎంతో సహృదయంతో స్వాగతించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ఎస్సీ వర్గీకరణ అమలు పరచడానికి? అంటే మొన్నే కదండి వచ్చింది, ఇంకా టైం పడుతుంది. అంటే మనకి ఇంకా పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ అయిన తర్వాత దానికి ఏ విధంగా చేయాలి ఏంటనేది గైడ్లైన్స్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏముందనేది కూడా చూసి దాన్ని బట్టి ప్లాన్ ఉంటుందండి. ఇది మరీ టూ ఎర్లీ అనమాట మనం దాని గురించి ఏం ప్లాన్ అనేది. ఓకే, ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? మనకి ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన స్వశక్తితో కష్టపడి వచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఒక మనిషికి నీతి నిజాయితీ, ఈ రాష్ట్రం కోసం ఎంతో కొంత నేను త్యాగం చేస్తాను, నాకు ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం లేదు. ఆయన పర్సనల్గా వైసీపీ వాళ్ళు ఎంతో దారుణంగా 3 భార్యలు ఉన్నారు, లేకపోతే పెయిడ్ ఆర్టిస్ట్ అని, లేకపోతే ఎంత నువ్వు డబ్బులకు అమ్ముడు పోయావని పర్సనల్గా ఎంతో ఆయన్ని హ్యూమిలేట్ చేసినా కూడా ఎక్కడా కూడా అత్తారెడ్డి దారేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ తల పైకెత్తాలో తెలుసుకున్నవాడే సక్సెస్ అవుతాడని. ఆ విధంగా ఈ ఎలక్షన్లో ఆయన సరైన నిర్ణయం తీసుకొని సినిమాలోనే కాదు హీరో, బయట కూడా హీరో అనిపించుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఆయనకి పంచాయతీరాజ్ ఇచ్చిన తర్వాత గ్రామ సర్పంచులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన దాని మీద పూర్తిగా స్టడీ చేస్తూ ఉన్నారు. నాకు ఒక నెల టైం ఇవ్వండి, ఈ నెల టైంలో నేనంతా నేర్చుకొని నేనంతా దీని మీద అవగాహనతో ఈ శాఖ మీద మీకు మంచి రిజల్ట్ వచ్చే విధంగా చేస్తానని చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఆయన సినిమాలో ఏ విధంగా యాక్షన్ చేసేటప్పుడు ప్రిపేర్ అవుతారో ఈ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం తీసుకున్న తర్వాత కూడా ఆయన ఆ విధమైనటువంటి నిర్ణయాలకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే చాలామంది ఆయన టైం స్పెండ్ చేయడం అనుకున్నారు. ఆయన చక్కగా దానికి టైం స్పెండ్ చేస్తూ ఆయన అందరి అపాయింట్మెంట్స్ ఇస్తూ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేకపోతే కార్యకర్తలకు కానీ లేకపోతే ఎవరైతే సర్పంచ్లు వాళ్ళకి ఇస్తూ దాని సమయం వాళ్ళకి కేటాయిస్తూ ఆ శాఖకు మంచి న్యాయం చేకూరుస్తున్నారని సక్సెస్ అవుతారండి, ఏం డౌట్ లేదండి.